తెలంగాణ సంక్రాంతి వర్సెస్ ఆంధ్ర సంక్రాంతి. లెట్స్ గో. ఇంకా మా తెలంగాణలో ఎట్లుంటో చెప్తా విను. పొద్దుగాల 8 గంటలకు లేచి సీదా మటన్ దుకాణానికి పోతాం. ఇంటికి వచ్చే గ్యాప్లో అమ్మ మంచిగా ఛాయ్తో రెడీ ఉంటుంది. దాంట్లో మురుకులు నానబెట్టినామా తిన్నామా కథం, దీంతో టిఫిన్ చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ 10-11 గంటలకి దోసగాలకు ఫోన్ చేసి కైట్లు సెట్ చేసినావా, మాంజా సెట్ చేసినావా, డీజే సెట్ చేసినావా, ఎంత సెట్ చేసుకొని టెర్రస్ మీద వాన్ కైట్లు తెంపో వీన్ కైట్లు తెంపో మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేస్తాం. దాని తర్వాతకి ఇంటికి వచ్చి అమ్మ అయ్యతో సుక్క ముక్క పెట్టుకొని రోడ్డు మీద జరిగిన లంగా లేకిర్లు అత్తుకొని పంచాయతీలన్నీ ముందాలు వేసుకొని మంచిగా వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సంక్రాంతి కంప్లీట్. సంక్రాంతి అంటే అలారమే అవసరం లేకుండా ముగ్గులతో అమ్మ చేసే హడావుడి చాలు. ఎర్లీ మార్నింగ్ 5:30 or 6కి ఫ్యామిలీ మొత్తం కూడా రెడీ అయిపోయి టెంపుల్ పోయేసి వస్తాం. టేస్ట్కి ఫిల్టర్ లేకుండా అమ్మ చేతి పిండి వంటలతో మొత్తం మార్నింగ్ టిఫిన్ కంప్లీట్ చేసేస్తాం. దెన్ ఆఫ్టర్ ఫ్యామిలీ అందరు కలిసి కూడా కోడి పందాల దగ్గరికి వెళ్తాం. అక్కడ ఏ కోడి గెలిచింది, ఎవరు గెలుస్తారు అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో రిటర్న్లో వచ్చేటప్పుడు అలా గోదావరి అందాలను ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వస్తాం. ఆఫ్టర్నూన్ లంచ్లో భాగంగా వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, ఫుల్ అంటే ఫుల్ స్పెషల్ ఐటమ్స్తో ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటాం. ఇద్దరితో అయిపోలేదు, అయినా సంక్రాంతి స్టిల్ ఆన్లైనే ఉంటుంది. ఇందాక మళ్ళీ నీకేం నచ్చింది, తెలంగాణ ఆంధ్రానా? కింద కామెంట్లలో చెప్పు జరా. అండ్ అట్లనే మన పేజ్ని ఫాలో కొట్టుకొని పెట్టుకో. ఇట్లాంటి మంచి మంచి ఎనర్జెటిక్ వీడియోస్ డైలీ ఒకటి వస్తుంది. సో అంతే మరి.